అంటే పోర్టు విషయంకి వచ్చేసరికి చాలా కాంప్లికేటెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే పోర్ట్ని మేమే తీసుకొచ్చామని చెప్పి చాలా వరకు పేరు నాని గారు చెప్తున్నారు. అటు బాలశౌరి గారు కూడా ఆ క్రెడిట్ నాది అని చెప్తున్నారు. ఇంతకీ ఎవరి క్రెడిట్ ఎంత ఉందంటారు? మనం 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 రియాలిటీ మాట్లాడుకోవాలంటే గతంలో 3 లక్షల కోట్లు డెప్ట్లో ఉన్న మన స్టేట్ని 11 లక్షల నుంచి 12 లక్షల కోట్లు డెప్ట్కి పట్టుకెళ్ళారు. ఎంత దారుణంగా ఉందంటే ఈ గవర్నెన్స్ ఆఖరికి మన అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టే అసెంబ్లీ కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ గవర్నమెంట్ కాలేజీలో ఆస్తులు కానీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్న పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. సంక్షేమం చేశారంటున్నారు, 2,85,000 కోట్లు సంక్షేమం చేశారంటున్నారు. నిజంగా మనం అబ్జర్వ్ చేస్తే పొద్దున ఇవ్వటం రాత్రి పట్టుకెళ్తాయి ఇండైరెక్ట్గా. ఎందుకంటే పప్పు నుంచి ఉప్పు వరకు అన్నీ పెరిగినాయి. మన స్టేట్లోనే హైయెస్ట్ రేట్స్ ఉన్నాయి. అలాగే పెట్రోల్ నుంచి ఫ్యూయల్స్ అన్నీ కూడా మన స్టేట్లోనే హైయెస్ట్ రేట్స్ ఉన్నాయి. అదేవిధంగా లిక్కర్, ఒక డిస్టిలరీస్ అన్నీ వీళ్ళ సొంతమే, కల్తీ మద్యం, దాంతో అసలు మొత్తం లిక్కర్ వైట్ అనేది ఆపేసి బ్లాక్లో చేస్తున్నారు. మరి అక్కడ ఈ ప్రభుత్వానికి మళ్ళీ అక్కడ రాబడి ఉంది. ఈ మళ్ళీ పవర్ బిల్స్ ఎంత పెరిగిపోయినాయి మనకు తెలుసు. ఎలక్ట్రిసిటీ అంటే ఒక రకంగా రేట్లు పెంచి చెత్త మీద పన్ను. అసలు నా దృష్టిలో అయితే ఈ 2,80,000 కోట్లు వాళ్ళు ఎప్పుడూ లాగేశారు. అసలు ఈ 10 లక్షలు ఇప్పుడు ఈ 7-8 lakh crores ఏమైనా అనేది నా డౌట్. అసలు యాక్చువల్లీ ఆ లెక్కలు తీస్తే బెటర్ అనేది గవర్నమెంట్ నా అభిప్రాయం. ఒకటి, మీరు పోర్ట్ అడిగారు, పోర్టు కూడా మనం చూస్తే ఈ ప్రభుత్వంలో గబుక్క బాలశౌరి గారు లేకపోతే ఆ డబ్బులు ఖచ్చితంగా వీళ్ళు వేరే దానికి వాడేవాళ్ళు. బెస్ట్ ఎగ్జాంపులే, ఏ కార్పొరేషన్లో డబ్బులు కూడా ఆ కార్పొరేషన్కి ఉపయోగపడలేదు. ఆ కార్పొరేషన్ డబ్బులు కూడా ఆయన ఖాళీ చేసి ఆయన ఈ పథకాలకు అని చెప్పి మరి ఏం చేశారో మనకు తెలీదు. అందుకనే బాలశౌరి గారు ప్రభుత్వంతో పెట్టుకుంటే అవ్వదని ఆయన సొంతంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుకున్న పరిచయం మేరకు అప్రోచ్ అయ్యి 6,000 కోట్లు శాంక్షన్ చేయించుకొని మళ్ళీ ఎక్కడ ఈ ప్రభుత్వం ఆ డబ్బుల్ని వాడుకుంటుందో అన్న ఆలోచనతో ఎస్క్రో అకౌంట్ ద్వారా ఆ కాంట్రాక్టర్కి ఆ డబ్బులు వెచ్చించేటట్టుగా ఆయన జాగ్రత్త పడ్డారు. కాబట్టి ఇవాళ అట్లీస్ట్ స్టార్ట్ అయింది వర్క్. మరి అది కంప్లీట్ అవ్వాలంటే మన అలయన్స్ గవర్నమెంట్, మన ఉమ్మడి గవర్నమెంట్ వస్తేనే అది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది. తద్వారా మచిలీపట్నం మంచి వెలుగును చూస్తుంది.